మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధనుస్సు రాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ధనుస్సు రాశి వారికి ప్రతి పని యందు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యం దెబ్బతింటుంటుంది. అన్న తమ్ములతో కలహాలు ఏర్పడడం, అంటే తోబుట్టిన వారితో కలహాలు ఏర్పడడం జరుగుతుంది. చెడు సహవాసాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చెడు సహవాసాలు చేయడం వల్ల దురలవాట్లకు లోను కావడము, దానివల్ల కీర్తి ప్రతిష్టలు జరగడం ఉంటుంది. వాహన ప్రమాదాలు ఏర్పడము లేదా సర్జరీలు జరగడం అనేటువంటిది కూడా జరగడానికి కూడా ఆస్కారం ఉంది. చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో కొద్దిగా ఆదాయం కుంటుపడుతూ ఉంటుంది. మధ్యవర్తిత్వంగా వెళ్ళి మాటలు పడడం జరుగుతుంది. మధ్యవర్తిత్వంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వంగా వెళ్ళడం వలన కోరి విరోధాలు తెచ్చుకోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కోపం బాగా పెరిగిపోతుంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ నెలలో అన్ని అసందర్భ ప్రలాపాలు చేసి, అనాలోచితమైన పనులు చేసి, లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనాలోచితమైన పనులు చెయ్యకండి. అసందర్భ ప్రలాపాలను పోయి తోటివారితే దెబ్బలు తినడము, పోట్లాడుకోవడము, దెబ్బలు తినడము, లేనిపోని ఇబ్బందులకు గురి కాకుండా ఉండడం చాలా మంచిది. జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక ఈ నెలలో ధనుసు రాశి వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే పాపచారులతో స్నేహితం చేయడం, అంటే ఎప్పుడు దుర్మార్గత్వంతో దుర్గంలో ఉండి లేనిపోని ఇబ్బందులు పెట్టేసేటువంటి వ్యక్తులతో స్నేహితం చేయడం జరుగుతుంది. వారి వల్ల బాధలు పడడం కూడా జరుగుతూ ఉంటుంది. రుణాలు తీర్చలేక రుణదాతలకు భయం పడుతూ వారికి కనబడకుండా ముఖం చాటేసుకొని తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో కావచ్చు, భార్యాబిడ్డలతో కావచ్చు, అసందర్భంగా కఠినంగా మాట్లాడి లేని ఇబ్బందులు తెచ్చుకొని సంఘంలో పరపతి పోడగొట్టుకోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం ఆదాయం చాలా మంచిగా ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. చేయకూడని పనులు చేసి కష్టాలు తెచ్చుకుంటారు. ఇది స్వయంకృతాపరాధం అంటారు. ఆ పని చేయకూడదు అని చెప్పి 10 మంది చెప్పినా వినకుండా ఆ పనిని కావాలని చెప్పి కొన్ని అనర్థాలు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. ఉద్యోగంలో అధికారుల చేత ఒత్తిళ్లు పెరగడము, చీవాట్లు తినడము లేదా ఉద్యోగ భంగం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కొందరి యొక్క చెడు సహవాసం చేయడం వల్ల, కొందరి యొక్క సలహాల వల్ల, లేనిపోని యొక్క పనులు చేయడం వల్ల ఉద్యోగ భంగం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. రెండవ వారంలో. ఇక మూడవ వారంలో ఎప్పుడూ భయంగా ఉండడం జరుగుతుంది. అసందర్భ ప్రలాపనలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ అసందర్భ ప్రలాపాలు చేయడం వల్ల లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. అనాలోచితమైన పనులు చేయడము, అనవసరమైన ప్రయాణాలు చేయడము, ఈ ప్రయాణాల వల్ల వాహన ప్రమాదాలు ఏర్పడము జరుగుతుంది. సర్జరీలు కూడా చేయించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సర్జరీలు చేసుకోవడం కానీ, దెబ్బలు తాకడం కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రతి పని కూడా కూలంకషంగా, నిశితంగా ఆలోచించి పనులు చేయండి. పని దొరికింది కదా అని చెప్పి ఏదో చేయడం అనేటువంటిది కాదు. నిశితంగా ఆలోచించి దాని గురించి కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక 4వ వారం ఎప్పుడూ మనశ్శాంతిగా లేకుండా ఉండడము, ఏదో ఒక బాధ మనస్సులో మెలివేయడము జరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థానభ్రంశము, అంటే ఉన్న స్థానం నుంచి ఇంకో చోటికి బదిలీ కావడం జరుగుతుంది. మీరు చేసే కార్యాలయంలో అధికారుల వల్ల
చీవాట్లు తినడం జరుగుతుంది, లేదా సస్పెండ్ వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. మీ పైన నిఘాయింపు పెట్టడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ధనుస్సు రాశివారు. ఈ రాశివారు ఈ నెలలో శని స్తోత్రము, దాంతోపాటు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. అప్పుడు మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి మనశ్శాంతి లభించి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.